హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా, ఇంకా నిన్న ఈవినింగ్ అయితే బాబుకి అయితే స్టమక్ పెయిన్ అని బాగా ఏడ్చి చికా చేసాడండి. ఇంకా మేమైతే వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్తే ఇంకా స్కానింగ్ అవి ఇవి చేసాక అయితే ఇంకా బాబుకి అయితే స్టమక్ పెయిన్ లెఫ్ట్ సైడ్ వస్తుందని ఏడుస్తూ ఉంటే ఇంకా స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే మెసెంట్రిక్ లింఫోనోడ్స్ అయితే ప్రాబ్లము, అవి ఉబ్బడం వల్ల అలా పెయిన్ వస్తుందని అయితే డాక్టరు డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా వాటికి సిరప్లైనా ట్యాబ్లెట్స్కైనా తగ్గదు, కంపల్సరీగా ఇంజెక్షన్స్ పడాల్సిందే, ఇవి డోసు 3 days కోర్స్ పడాల్సిందే అన్నారు. ఇంకా మేము నిన్న ఈవినింగ్ అయితే ఒక డోస్ అయితే వేయించాము. చిన్నది సెలైన్ బాటిల్ పెట్టి అలాగే యాంటీబయాటిక్ పెట్టి ఒక ఇంజెక్షన్ అయితే వేశారు. ఇంకా నిన్న నైట్ నేను వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంటి దగ్గర నుంచి 5:30కి వెళ్తే నైట్ 10 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా నేనైతే అక్కడ ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ తీసుకెళ్ళాము. మార్నింగ్ మళ్ళీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే డోస్ అయితే వేయించడానికి తీసుకెళ్ళాము. ఇంకా అదైతే ఆ రోజు తీసాను వీడియో చిన్న బిట్స్. ఇంకా మా వారు మా బాబుకి అయితే ఫోన్ అలా చూపిస్తూ ఉంటే కూర్చున్నాడు. పడుకోమంటే పడుకోవట్లేదు, అసలు ఏడుస్తూ ఉన్నాడు. నాకు అది వద్దు, ఇది తీసేయండి అని అయితే చికా చేస్తూ ఉంటే ఇంకా ఫోన్ ఇచ్చి అలా చూస్తూ కూర్చోబెట్టాము. ఇలా చిన్న బిట్స్ అయితే వీడియో షూట్ చేశాను. ఏంటి బాబుకు బాగాలేకపోయినా వీడియోలు తీస్తూ ఉంది అని అయితే తప్పుగా అర్థం చేసుకోకండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లలకి వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి, ఎలా టెన్షన్ పడవచ్చా, అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అని డీటెయిల్డ్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకు అన్నీ అయితే అర్థమవుతుంది. ఇంకా పాప అయితే ఇంటి దగ్గర వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంది, ఆడుకుంటూ స్నానం చేసి రెడీ అయింది. ఇంక ఇప్పుడైతే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ వచ్చేసి అరటికాయ ఫ్రై అలాగే అన్నం అయితే వండేస్తున్నా. ఇవాళ సాటర్డేగా హాఫ్ డే, ఒక పూటే అందరం ఈవినింగ్ అందరం టిఫిన్ తింటాము ఇలాగూ. అందుకే అరటికాయలు ఉంటే ఫ్రై చేస్తున్నా, అవి అయితే సరిపోతాయి ఒక పూటకి. కాలుతుంది అయితే చేస్తున్నా. ఇలా షాలో ఫ్రై అయితే చేస్తాను, కొంచెం ఆయిల్ వేసి ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని. చాలా బాగుంటుంది టేస్టీగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ పక్క అయితే రైస్ పెట్టా. ఇంకా చూసారుగా ఇవాళ ఎర్లీ మార్నింగ్ పూజ కూడా చేసేసాను. ఇంకా దేవుడు దీపారాధన కూడా కొండెక్కింది. మార్నింగ్ లేచి చాలా డేస్ ఆఫ్టర్ 20 days అవుతుంది పూజ చేయక. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు వరకు చేసాను, ఇంకా వెళ్ళినప్పటి నుంచి ఇంకా చేయలేదు. వచ్చాక కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే చేయలేదు. ఇవాళ మళ్ళీ అన్నీ ఫ్రెష్గా దేవుడి పటాలన్నీ తుడిసి మంచిగా దీపారాధన అయితే చేశాను. ఇంకా బాబుకి నిన్న అలా అయింది. నిన్న వెళ్ళాము హాస్పిటల్కి. నిన్న ఒక డోస్ అయిపోయింది నిన్న ఈవినింగ్. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినాక అయితే మళ్ళీ ఈ మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసి వాడికి టిఫిన్ తిని నిన్న ఈవినింగ్ వెళ్ళాము. స్కాన్ చేశారు. స్కాన్ చేసి అవన్నీ చేశాకే అలా ప్రాబ్లం అనేది తెలిసింది. ఏం ప్రాబ్లం అనేది కూడా నేను డీటెయిల్డ్గా అయితే చెప్తాను. ఇంకా మళ్ళీ నేను ఈవినింగ్ అయితే ఒక డోస్ ఇంజెక్షన్ వేసారు, చిన్న సెలైన్ పెట్టారు. ఇంకా మళ్ళీ ఇవాళ మార్నింగ్ అనేసరికి మళ్ళీ వెళ్ళేసి వచ్చాము. ఇంకా వచ్చాక వాడికి అయితే స్నానం చేయించాను. వాడు పడుకున్నాడు. మార్నింగే వాడికి టిఫిన్ తినిపించి తీసుకెళ్ళాము. ఇంకా వాడు ఇప్పుడే పడుకున్నాడు. ఇంకా నేనైతే వంట చేస్తున్నా. అసలు నేను టెన్షన్ పడి నేను బాగా కంగారు పడ్డా, కానీ వాడు చాలా ఇదిగా చాలా అసలు నేను టెన్షన్ పడి క్యాండీ ఇలా పెడుతుంటే అది ఇది ఏడ్చేసాను. కానీ వాడైతే అసలు నిజంగా నా కొడుకంటే గొప్పగా చెప్పుకోవచ్చు. అసలు కొంచెం కూడా భయపడకుండా ఉన్నాడు. అసలు ఒక్కొక్క పిల్లలు అయితే ఫుల్గా ఏడిస్తారు క్యాండిల్ అది పెట్టేసేటప్పుడు. ఇంకా వీడైతే ఎడకుండా బాగానే ఉన్నాడు. మా పాప అయితే చుక్కలు చూపించేది మాకు. అసలు వాడైతే ఎంతో ధైర్యంగా ఉన్నాడు. నేను భయపడ్డా, అసలు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, కానీ వాడైతే చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇదైతే అసలు ఎంత ఏడ్చి ఎంత చికా చేసేది మమ్మల్ని. యాక్చువల్గా అలాంటి సిచ్యువేషన్స్ రేర్గా వస్తూ ఉంటాయి. అంటే బట్ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ నోట్లో అన్నీ అవి ఇవి పెట్టుకోవడం, మనం ఎంత జాగ్రత్తగా చూసినా కూడా నోట్లో అవి ఇవి పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అలా
జెమ్స్ అవి ఇవి వెళ్ళి అలా అయింది. అది ఏంటి ఏమైంది ఏంటి అనేది కూడా నేను డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి, చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే. ఎవరు ఇంటి పక్కన అమ్మాయా? ఎవరా చెప్పు, ఏమైంది నీకు? ఇప్పుడైనా మాట్లాడచ్చు నీ అక్క. ఎక్కేనా? ఎవరు లేకపోతే ఎక్కేనా? మాట్లాడు అశ్రిత్. అక్క మీ డాడీ దగ్గరికి మార్నింగ్ పెట్టాలి. అట్లా అట్లా చెప్తాను చెప్పు. చూసారా, ఇవాళ థర్డ్ డే మళ్ళీ వచ్చాము. ఇంకా బాబుకి అయితే సెలైన్ పెట్టారు, ఇంజెక్షన్ వేసి. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా 3 days అయితే డైలీ వెళ్ళాము. ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాము, సాటర్డే మార్నింగ్, సండే మార్నింగ్ ఈవినింగ్ కూడా వెళ్ళాము. ఇంకా సండే ఈవినింగ్ టైంలో ఓన్లీ ఇంజెక్షన్ వేసేవాళ్ళు, క్యాన్లా పెట్టిండ్రు కాబట్టి ఇంకా మార్నింగ్ టైంలోనే సెలైన్ బాటిల్ విత్ ఇంజెక్షన్. చిన్న బాబు కాబట్టి సెలైన్ చిన్నది 100 ml పెట్టినా అది చాలా లేట్గా 2 hours పైన పట్టేది. బాబు చిన్నవాడు కాబట్టి స్లోగా పెట్టేది. ఇంకా మాకైతే ఇలా అయింది. యాక్చువల్గా బాబుకి అలా అయింది కదా, నేను డీటెయిల్డ్గా చెప్తాను అది ఇదని అన్నాను కదా. అయితే ఏమైందంటే మామూలుగా స్టమక్ పెయిన్ అని ఏడుస్తూ ఉంటే మేము ఏం చేసాము, ఇంట్లో సిరప్ ఉండే, ఎప్పుడు మేము ఇంట్లో స్టమక్ పెయిన్ సిరప్ కూడా రెడీగా ఉంచుకుంటాము. పోసాము, 2 days పోసాము, అయినా తగ్గకుండా ఇంకా ఎక్కువ బాధపడుతూ ఏడవటం స్టార్ట్ చేసే. ఏంటి అని అనుకున్నాం. అయితే మళ్ళీ మాకు భయం వేసింది, బొర్లుకుంటా ఏడ్చుకుంటా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుందని ఏడవటం స్టార్ట్ చేశాడు. అసలు అది ఏంటి, అపెండిక్సా ఏంటి అని అర్థం కాలేదు. అసలు అర్థం కాకుండా నెట్లో కొట్టి సెర్చ్ చేసాం, అపెండిక్స్ ఏ వైపు వస్తుంది ఏంటి అని. అవన్నీ కనుక్కొని చూస్తే అపెండిక్స్ అయితే రైట్ సైడ్ వస్తుంది అది ఇదని మాకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాక ఇంకా వీడేమో నైట్ పూట మార్నింగ్ టైంలో కొంచెం అలా ఆడుకోవటం, కాసేపు పెయిన్ వచ్చినప్పుడు చికాకు చేయటం చేసేది. ఇంకా ఈవినింగ్ నైట్ టైం అయితే ఫుల్ అసలు బెడ్ మొత్తం దొర్లుకుంటా ఏడవటం, అస్సలు పడుకోకుండా చేశాడు. ఇక ఇదేదో తేడాగా ఉందని ఇంకా మేమైతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాక సిరప్లు రాసిచ్చారు. గ్యాస్ ఫామ్ అయిందేమో అది ఇదని. 2 days పోసాక నార్మల్గా అయ్యాక మళ్ళీ ఏమైందంటే మళ్ళీ 2 days తర్వాత 3rd day వచ్చేసి మళ్ళీ చికాకు చేయటం, మళ్ళీ స్టమక్ పెయిన్ లేస్తుంది అని సడన్గా ఏడవటం నైట్ పూట. లిటరలీ అసలు ఎంత చికాకు చేశాడంటే భయం వేసింది మాకు. అసలు అదేం పెయిన్ ఏంటి అని అర్థం కాక ఇంకా ఇలా కాదులే అని ఇంకా మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు డాక్టరు మేము ఇట్లా పెయిన్ వస్తుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుందని బాగా ఏడుస్తున్నాడు డాక్టర్ అంటే, డాక్టర్ వాడిని అడిగితే కూడా చెప్పాడు ఇలా ఇక్కడ అని, ఇట్లా లెఫ్ట్ సైడ్ అయితే ఇలా సైడ్కి అది ఇది అని చెప్తే అప్పుడు డాక్టర్ మాకు చెప్పాడు ఇలా ఏంటి మనకు గౌద బిళ్ళలు అవుతూ ఉంటాయి కదండి, అలాంటివి కడుపులో కూడా ఉంటాయంట. అవి వాటి సైజ్ అనేది పెరిగినప్పుడు ఇలా పెయిన్ వస్తూ పోతూ ఉంటుందంట. అది పిల్లలు తట్టుకోలేని సిచ్యువేషన్ అయినప్పుడు బయటికి పడుకొని దొర్లుకుంటే ఏడవటం పెయిన్ అని అంటారంట. యాక్చువల్గా అది ఈ సిమ్టమ్స్ అవేనండి అని చెప్పాక మరి ఇలా సిరప్స్ వాడామండి అది ఇదంటే చూపించాక కూడా
మీరు అన్నీ కరెక్ట్గా వాడారు, అసలు ఒకసారి స్కాన్ తీద్దాము, అది వాటి సైజ్ ఏమన్నా పెరిగిందా ఏంటి అన్నది అర్థమైద్ది అంటే వెంటనే మేమైతే స్కానింగ్ దగ్గరికి వెళ్ళాము. 1.5 hour దాకా వెయిట్ చేసాం స్కానింగ్ దగ్గర, డాక్టర్ లేకపోతే వెంటనే స్కాన్ కూడా చేయించుకొని వచ్చేసాము. వచ్చాక చూస్తే మేము స్కానింగ్ సెంటర్లోనే మా వారైతే లోపలికి బాబుతో పాటు వెళ్తేనే అప్పుడు అక్కడే డాక్టర్ చూపించాడు, ఇదిగో ఇదండి, ఇది సైజ్ ఇలా పెరిగింది అది ఇదని అక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాడు డాక్టరు. ఇంకా మేము స్కాన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ డాక్టర్ దగ్గరికి వచ్చాక చూపిస్తే చూసారా వాటి సైజు పెరిగింది, అవి ఉండవలసిన దానికంటే సైజు ఎక్కువగా పెరిగింది, అందువల్లనే బాబు ఇలా చికా చేస్తున్నాడు, ఇప్పుడు మీరు సిరప్స్ వాడినా ట్యాబ్లెట్స్ వాడినా కూడా తగ్గదు అని అన్నాడు. ఇంకా మాకు చాలా భయం వేసింది. మరి అలా ఎలా డాక్టర్ అంటే ఇంకా ఇంజెక్షన్స్ పడాల్సిందే 3 days క్యాన్లో పెట్టి ఇంజెక్షన్స్ వేయాల్సిందే, అడ్మిట్ అవ్వండి అన్నారు. సార్ మేమేమో పక్కనే సార్ ఇల్లు, డైలీ వస్తూ వెళ్తూ ఉంటాము, ఇక్కడ అంటే కుదరదు అని సార్కి చెప్పాము. చెప్తే ఓకే అమ్మ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళండి అంటే మార్నింగ్ ఈవినింగ్ 3 days అలా హాస్పిటల్కి తీసుకురావడం అయితే చేసాము. చేశాక ఇంకా నెక్స్ట్ 3 days కోర్సు వాడాక ఇంజెక్షన్స్ సెలైన్స్ అన్నీ పెట్టారు. ఇంకా నార్మల్ స్టేజ్కి అయితే వచ్చాక ఎప్పుడు 4th day అండి. ఇంకా ఈ వీడియో నేనైతే లేట్గా అప్లోడ్ చేస్తున్నా, మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఇంకా దివాళీ రోజు మార్నింగ్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కలిశాక మళ్ళీ నార్మల్గా ఉన్నాడు, ఇంకా పెయిన్ ఏం లేదు అన్నాక అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గర సిరప్స్ కొన్ని మెడిసిన్ రాశారు డాక్టర్. ఇంకా అవి తీసుకొని ఇంకా క్యాన్లో అయితే తీయించుకొని వచ్చాను. ఇంకా బాబుకు కూడా 4 days హాలిడేస్ వచ్చాయి. మాకు ఇలా జరిపోయింది. అసలు చాలా అంటే చాలా బాధేసింది, ఇలా కూడా జరుగుతుంది. అయితే డాక్టర్ వచ్చేసి చెప్పారు, మనకు గౌద పిల్లలు అవుతాయి కదమ్మా, అలాగే అవుతాయి, ఇవి కూడా పొట్టలో ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, చిన్న పిల్లలకు 20 years బిలో పిల్లలకే వస్తాయంట, మళ్ళీ పెద్దవాళ్ళకి రావంట. అవి పిల్లలన్నాక సహజంగా అన్నీ సిరితిండి తింటారు, ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం, డస్ట్ లోపలికి వెళ్ళడం ఇంకా ఉంటాయి కదా సంథింగ్, అలా వాటి వల్ల ఎఫెక్ట్ అయింది. అందులోనూ ఎవరికన్నా పిల్లలకి ఉన్నప్పుడు వాళ్ళు దగ్గినా తుమ్మినా అలా వాళ్ళు యూజ్ చేసినా కూడా ఇలా వస్తుంది. దీనికి భయపడాల్సింది ఏం పని లేదు, మనకు గౌద పిల్లలు ఎలాగైతాయి అలాగేనమ్మా, భయపడాల్సిన టెన్షనే లేదని చెప్పారు. అప్పుడు ఓకే సార్ అని అనుకున్నాము. చాలా అంటే చాలా భయం వేసింది, అసలు ఏంటి బాబు అంతగా పెయిన్ తోటి బాధపడుతున్నాడు అని. ఇంకా వచ్చేసి ఇంకా స్కాన్ తీసాం కదండి, ఇంకా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టారు, ఇలా సైజ్ అయితే పెరిగింది అని. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది కూడా మెన్షన్ చేశారు. ఇవి వచ్చేసి మెసెంట్రిక్ లింఫోనోడ్స్ అని అయితే అంటారు. ఇంకా మనం వాడుక భాషలో మనకి ఈజీగా అర్థం కావడానికని ఇంకా డాక్టర్ అయితే మనకి గౌద బిళ్ళలు ఎలా అవుతాయో అలా ఉంటాయి అని అయితే చెప్పారు. వాటి పేరు వచ్చేసి మెసెంట్రిక్ లింఫోనోడ్స్ అని చెప్పేశారు. ఇంకా అమ్మయ్య అనుకున్నాము. మళ్ళీ బాబు అయితే సేఫ్గా అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు. లిటరలీ ఒక 4 days అయితే హాస్పిటల్కి వెళ్ళడం రావడం, వాడు క్యాన్లో పెట్టేసరికి చేయి కదిలియకుండా చూసుకోవడం, ఇంకా ఇలాగే సరిపోయింది. అసలు ఇదండి ఇలా జరిగింది. అయితే ఇవి వచ్చేసి పిల్లల్లో కూడా అందరి పిల్లలకి కామన్గా వస్తాయంట. అయితే కొంతమంది పిల్లలకి రేర్గా వస్తూ ఉంటాయంట. ఇయర్లీ 3 times కూడా రావచ్చు, 4 times 2 times అలా లిటరలీ వచ్చే వాళ్ళు ఉంటారమ్మా. మీరు ఫస్ట్ టైం అయ్యేసరికి మీరు అలా భయపడుతున్నారు అని అయితే డాక్టర్ మాకు చెప్పారు. అప్పుడు ఓకే సార్ అది ఇదని అయితే మేము అనుకున్నాము. అసలు చాలా అంటే చాలా భయం వేసింది చెప్పాలంటే. ఆ స్టేజ్ అసలు నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికనే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చిన్న చిన్న బిట్స్ అయితే వీడియోస్ షూట్ చేశాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండాలి పిల్లలతోటి, బట్ ఏం చేస్తాం తప్పదు. అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లేసింది కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఏదైనా పిల్లలు పెయిన్ అని ఏడుస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ కాబట్టి గ్యాస్ ఫామ్ అయినా ఇలా ఇవి వాటి సైజ్ అనేది ఉబ్బినప్పుడు అయినా కూడా ఇలా ఏడుస్తారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే సెట్ అయిపోద్ది, అంత భయపడాల్సిన పని కూడా లేదు. నా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తానని అయితే ఇలా చిన్న వీడియో అయితే షూట్ చేశాను, తప్పుగా అయితే ఏమనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.